ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. మరి అవన్నీ చూసి ఇప్పుడు ఎందుకు సార్ మరి అక్కడ ఆల్రెడీ రాసి పెట్టుంది తెలుస్తుంది మనకి ఈ కాలంలో ఇది జరగబోతుంది ఇంచుమించు అంచనా అనేది ఉంటుంది. మరి ఎందుకు మనము దానికి అలర్ట్గా ఉండలేకపోతున్నాం? అంటే ఇప్పుడు మా తాతయ్య గారు ఉన్నారమ్మా, సూర్యనారాయణ రెడ్డి గారు. ఆయన ఇంచుమించు 80-90 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన వెళ్ళిపోయారు, ఆయన కాలం అయిపోయింది. నేను వచ్చా. మా తాతయ్య గారు ఉన్నప్పుడు ఆయన్ని చూసి నేను కొంత నేర్చుకుని ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు నేను మెయింటైన్ అవుతున్నాను. కరోనా టైంలో కూడా నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చేసేసుకున్నాను. నేను కొన్ని విషయాలు మీకు అప్పచెప్తున్నాను. కొంతకాలం తర్వాత ఒక 20,000 30,000 నేను వెళ్ళిపోతాను. నా దగ్గర నుంచి మా తాతయ్య గారి దగ్గర నుంచి నేను 50% తెచ్చుకున్నాను. నేను నా దగ్గర ఉన్న 50%లోంచి మీకు 25% ఇచ్చాను. అది మీరు పూర్తిగా అన్వయించుకోగలుగుతారా? పూర్తిగా మా తాతయ్య గారు చేసిన పని మీరు చేయలేరు కదా, ఎందుకంటే ట్రాన్స్మిట్ అయ్యాం. అంటే పెద్దవాళ్ళు లేరు, కానీ పురాణాలు చదివేంత ఓపిక లేదు మన దగ్గర. అవి చదవట్లేదు, గ్రంథస్థమై ఉన్నాయి తప్ప బుర్రల్లో లేవుగా. అందుకని మనం ప్రికాషన్ ఎలా తీసుకుంటాం? తీసుకోవట్లేదు కాబట్టి ఇబ్బంది. గ్రంథాల్లో ఉంది. నాకు గ్రంథం చదివే ఓపుకుంటే, నేను ఇప్పుడు చదివాను కాబట్టి కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. అదే గ్రంథంలో ఇది చేయండి బాగుంటారని చెప్తున్నాను. అది వినే ఓపిక మీకు ఉండాలి, దాన్ని పాటించాలి. పాటించగలిగితే మీరు కూడా సేఫ్ అవుతారు. ఇప్పుడు ఇవన్నీ ఎపిసోడ్ మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు తెలియ చెప్పాలని కదా. అది తెలుసుకోవడం ద్వారా కొంతమంది ఆయన బాగుంటారని కదా. ఒక్కరు విన్నా ఒక్కరు మారినట్టే. రాసిన వాళ్ళు ఎప్పుడో 1000 సంవత్సరాల్లో రాశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఇది జరుగుద్దని రాశారు కాబట్టి అది చదువుతున్నాం కాబట్టి కొంతమంది మనకి సామవేద షణ్ముఖ శర్మ గారు, వట్టిపత్తి పద్మాకర్రావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు అవి చదివే కదా మనకు చెప్తున్నారు. ఆ జ్ఞానంతో కదా కొంతమంది బాగున్నారు అవి వినడం వల్ల. అవును. అంటే బాగున్న వాళ్ళందరూ పాటించారు, బాగాలేని వాళ్ళందరూ పాటించలేని వాళ్ళందరూ బాగాలేదు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది? గ్రంథాలదా? గ్రంథస్థం ఎవరైతే రాశారో వాళ్ళు మనం అభ్యున్నతి కోసం రాశారు. దాన్ని పాటించకపోతే వాళ్ళేమవుతారు? నేను పోతాను. పాటించాల్సిన బాధ్యత నాది. మీరు వెళ్ళి పెద్ద పెద్ద లైబ్రరీస్లో వీటిని నిక్షిప్తం చేశారు. కొంత సమయాన్ని కేటాయించి చదువుకోగలిగితే భవిష్యత్తు పురాణం చదువుకోండి. భవిష్యత్తు కావాలనుకుంటున్నారు కదా, భవిష్యత్తు పురాణం చదవండి. మీకు నెట్లో ఉంది, PDF దొరికేస్తుంది. పురాణం చదవండి, తెలుస్తుంది నేనేంటి, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు బ్రతకాలి, ఏం జరుగుద్ది. మీ భవిష్యత్తు కోసమే, నా భవిష్యత్తు కోసం కాదు. భవిష్యోత్తర పురాణం చదివితే భగవంతుడికి ఏమీ లాభం లేదు, మీకే లాభం. వాళ్ళు మన కోసం రాశారు. అది నేను చదివితే కదా. నా దగ్గర పురాణం చేతిలో పెట్టు కూర్చుంటే నన్ను అది కాపాడేస్తుందా? కాపాడు. నన్ను నేను కాపాడుకోవడానికి అది పురాణం ఉపయోగపడుతుంది. ఒకవేళ నేను సంఘసేవ చేద్దాం అనుకున్నప్పుడు 10 మందికి చెప్తాను. ఆ 10 మందిలో కొంత మార్పు వస్తుంది, వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పుడు నేను ఆదివారం మాంసాహారం తినడం తప్పు అని చెప్తున్నాను, ఎందుకు సార్ అని అడుగుతారు ఇప్పుడున్నటువంటి యువత. ఇది బాగా సూర్యనారాయణమూర్తికి సండే అంటే సూర్యనారాయణమూర్తిది, ఇది తింటే పాపం అంటే గాడిద గుడ్డు ట్రాష్ సూర్యనారాయణమూర్తికి అంటారు మీలాంటి యువత కదా. నువ్వు నాన్ వెజ్ మానేస్తే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడికి ఏంటి లాభం? నువ్వు శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోస్తే శివుడికి ఏంటి లాభం? ఎందుకు వెళ్ళావు నువ్వు శివుడి దగ్గర? శివాలయానికి ఎందుకు వెళ్ళావు? నీకు ఏదైనా కోరుకుండి నేను ఏదో పెద్ద సుమగారంత మంచి యాంకర్ని అయిపోవాలి అని అనుకుందాం. ఆ కోరిక తీరడానికి దారులు ఏంటని ఎతుకుతావు. ఎవరో చెప్తారు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకో, నీకు యాంకరింగ్లో మంచి ఏదో వస్తుంది అంటారు. ఇక్కడ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చుని అభిషేకం చేయించుకునేటప్పుడు నమ్మకం చమకం పారాయణం చేస్తారు, మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు ప్రొనౌన్సియేషన్ చేయడం వల్ల నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి తడబడుతున్నావు చూసా, ఆ తడబడిపోద్ది. మంత్రం అంటే మాటల పొందిక. కొన్ని రకాలు నమశివాయ, నమశివాయ ఇలా రెగ్యులర్ నువ్వు నమశివాయ 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 అంటే నీ నాలికలో ఆ కదలికలు బాగుంటాయి, అడ్డుపడవు. ఇప్పుడు నా పేరును ఉచ్చరించడానికి నువ్వు స్టార్టింగ్లో సన్ స్పిరిచువల్ సొసైటీ అనడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డావు, కొత్తగా ఉన్నాయి. ఇంతకు ముందు అని ఉంటే ఈజీగా ఫ్లో. ఈ మంత్రాలు చదవడం వల్ల నోటిలో కెమికల్ రియాక్షన్ జరిగి ఆ యాక్షన్కి కెమికల్ రియాక్షన్ జరిగి బ్రెయిన్లోంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆ ప్రొనౌన్సియేషన్ బాగా వచ్చేలా చేస్తాయి. ఈ మంత్రాలు ఎందుకు చదవమన్నారు? శివుడి కోసమా? నీకోసం. ఆదివారం నాన్ వెజ్ ఎందుకు మానేయాలి అంటే నీ శరీరంలో షట్చక్రాల్లో మణిపూరక చక్రం అని ఒక చక్రం ఉంది.
అది పొట్టని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. పొట్టలో జరిగే క్రియలు ఏమున్నాయి? డైజెషన్ సిస్టమ్ ఉంది, లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే. చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చిపోతుంటాయి కదా, అవును. ఎందుకు పుచ్చిపోతే చాక్లెట్లు తినడం వల్ల. చాక్లెట్ తినేశారు, దాని తర్వాత ఇంకోటి ఏదో కూడా పెట్టారు, అన్ని కలిపి లోపలికి వెళ్ళిపోయినాయి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ సిస్టంలో పడి స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ తీపి తాలూకు పదార్థం పురుగులు పుట్టిస్తుంది. అక్కడ పుట్టిన పురుగు పేగుల్లోంచి ప్రయాణం చేసి పంటిలోకి వస్తుంది. అయితే ఇక్కడ అవ్వదు, అక్కడ పుట్టదు పురుగు. ఓకే. పెద్ద పేగుల్లో ఇబ్బంది జరిగితే కింద పళ్ళు, చిన్న పేగుల్లో ఇబ్బంది జరిగితే పై పళ్ళు పుచ్చిపోతాయి. పొట్టలో జరిగిన ఇబ్బందికి పళ్ళు ద్వారా ఎలిమినేట్ అయింది, చూపించింది నీకు ఇబ్బంది ఇది అని. అప్పుడు మనం బాగు చేయాల్సింది ఏంటి? పొట్టని బాగు చేయాలి. నోరుని బ్రష్ ఎట్టి పేస్ట్ ఎట్టి తోమేస్తే కాదు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో చింతపండు ఉందా అని అడుగుతారు. పొట్ట శుభ్రం చేసుకోవాలి. అందుకనే చిన్నప్పుడు ఏం చేసేవారు? ఆముదం వేసేవారు. ఆముదం వేస్తే ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి, పొట్ట శుభ్రం అవుతుంది, అప్పుడు పళ్ళు బాగుంటాయి. ఇంత లాజిక్. ఇది ధర్మం శాస్త్రంలో చెప్పింది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? క్యావిటీ వీక్ అయింది, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళు, క్లీన్ చేయి, సిమెంట్ ఎట్టు, క్లిప్లు వేసుకో, అవి వేసుకో అని చెప్తుంది. నీ పొట్ట పాడైపోయిందిరా అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. పొట్టను బాగు చేసుకుంటే పళ్ళు బాగుంటాయి. ఓకే, ఇంత లాజిక్. సైన్స్కి శాస్త్రం ఎప్పుడో పూర్వదృష్టి చూసింది. అందుకని అంటే మాంసాహారం తినే వాళ్ళకి పళ్ళు వేరేలా ఉంటాయి, సాత్విక ఆహారం తినే వాళ్ళకి పళ్ళు వేరేలా ఉంటాయి. మృగం ఉంది కదా, అది మాంసాహారం తింటుంది, దానికి ఏముంటాయి? కూరలు ఉంటాయి. మాంసాహారం తినే ప్రతి జంతువుకి కూరలు ఉంటాయి. మామూలు ఇప్పుడు గేదెలు, ఆవులు ఉన్నాయి, అవి మాంసాహారం తినవు, అట్లా పళ్ళు ఎలా ఉంటాయి? మనకులాగే పళ్ళు వరుస ఉంటుంది. అవి మంచినీళ్ళు ఎలా తాగుతాయి? మామూలుగా ముట్టి పెట్టి తాగుతాయి. కానీ సింహం, పులి నాలికతో తాగుతాయి, లోపలికి అలా తీసుకుంటుంది. కుక్క కూడా అంతే, అది కూడా మాంసాహారే, అది సాధు జంతువు కాదు, అవునా? క్రూర జంతువు. అందుకని కుక్కల్ని ఇంట్లో పెంచకూడదు అంటారు. పెంచకూడదా సార్? పెంచకూడదు, చాలా తప్పది. కుక్కలు ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, తిన్నది అరగదు వాళ్ళకి. ఎందుకు సార్? అది కుక్కలోంచి రిలీజ్ అయ్యే వైబ్రేషన్స్ అలా చేస్తాయి. అవి అవసరం, ఎప్పుడు ఇంటి బయట అవసరం కాపలాకి. కుక్కని కాపలాగా పెడతారు. అంటే భైరవ సాధన అని ఉంటుంది, అంటే భైరవుడిగా ఆరాధిస్తారు. వాళ్ళకు కూడా ఉంటాయి, అంటే అది కూడా ఒక దైవత్వం కలిగిందే. అది ఇంటి బయట ఉంటాయి, ఇంట్లో ఉండవు. ఇప్పుడు మనం సోఫాలు ఎక్కించేసుకుని, ఒళ్ళు ఎక్కించేసుకుని ఇవి చేస్తే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుద్ది, లివర్ డ్యామేజ్ అవుద్ది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా వస్తుంది. పెట్స్ అంటే శాస్త్రంలో ఉంది, కుక్క, పిల్లి, కోళ్ళు ఇళ్లలో పెంచకూడదు. ఓకే, ఇదంతా శాస్త్రం అమ్మ. ఇక్కడ మనం సండే నాన్ వెజ్ తినడం వల్ల, అంటే తినకూడని పదార్థం కాబట్టి తింటున్నాం, కాబట్టి సమస్యలు వస్తున్నాయి. తింటే తిను, ఓకే, అలవాటు పడ్డావు, తింటే తిను, కానీ కనీసం దయచేసి ఆదివారం తినకు అని శాస్త్రం చెప్పి. ఓన్లీ ఆదివారం ఒకటే మెన్షన్ చేశారు. తినకు, నీకు అలవాటు ఉంది, తినే అలవాటు తిను, నీకున్న ధర్మం ప్రకారం నీకు అవసరం తినే. కానీ నువ్వు ఏ ధర్మంలో ఉన్నా, నువ్వు మిలిటరీ ఉద్యోగం చేసిన, రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నా, నువ్వు ఎందులో ఉన్నా ఆదివారం మాత్రం తినడానికి ఎవరికీ అర్హత లేదు, తినకూడదు. మిగతా రోజుల్లో తింటే తిను. నువ్వు మిలిటరీలో ఉన్నావు, నీకు బాడీ కావాలి కాబట్టి తినొచ్చు. నువ్వు జిమ్, కోచ్, ఎక్సర్సైజ్ వీటిలో ఉన్నావు, అవసరం కాబట్టి తినొచ్చు. కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తినకూడదు. ఇక్కడ ఈ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అంటే బాడీకి తెలుస్తుందా సార్, ఈరోజు మంగళవారం, ఈరోజు సోమవారం, ఈరోజు ఆదివారం అని? తెలుస్తుంది. ఇవన్నీ తెలిసేవి కాబట్టి, అంటే మనం వెళ్ళే కొలది అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఇట్లన్నింటినీ మర్చిపోతున్నాం. జ్ఞానంతో ఉంటే, ఇన్ట్యూషన్లో ఉంటే మనకి అవి తెలుస్తాయి. ఎంత అంటే అమ్మ, ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను ఎవరు, ఒక గెస్ట్ కదా నీకు. అదే నీకు మీ బావో, మీ ఫాదరో, మీ బ్రదరో, వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. నేను వచ్చి నీ చేయి పట్టుకున్నాను అనుకో, సడన్గా వచ్చి చేయి పట్టుకున్నాను, ఏం చేస్తావు చెప్పు, ఓపెన్గా చెప్పు. ఏం కదా, కొడతాను. ఎందుకు కొట్టావు? నా చేయి పట్టుకున్నారు కదా. అదే మీ నాన్నగారు వచ్చి నీ చేయి పట్టుకున్నారు, ఏం చేస్తావు? సందర్భం ఏంటో అని ఆలోచిస్తావు. అదే మీ తమ్ముడు వచ్చి చేయబట్టుకున్నాడు అనుకో, సందర్భం ఏదని ఆలోచిస్తావు. అదే మీ బావ వచ్చి చేయబట్టుకున్నాడు అనుకో, ఎలా రియాక్ట్ అవుతావు? బావ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ర్యాపో మీద ఆధారపడి ఏంటి అని అడుగుతాం, స్పందించు. ఆ స్పందన ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచి కదా.
నేను బయట వాడిని కాబట్టి చేయబట్టుకున్నాను, నేను లాగబెట్టి కొట్టావు, ఎవడెవరా నువ్వు నన్ను పట్టుకున్నావని. అదే తండ్రి వచ్చి పట్టుకున్నాడంటే, తండ్రి అంటే రక్షణ, బాధ్యత, అంటే ఏదో బాధ్యతతో పట్టుకున్నాడు. తమ్ముడు వచ్చాడు, ఏదో కావాలి కాబట్టి అడుగుదామని పట్టుకున్నాడు. బావ వచ్చాడు, బావకు కూడా ఏదో కావాలి, ప్రేమ కావాలి, అనురాగం కావాలి అని. ఇంత వేరియేషన్ గుర్తించింది ఎవరు? కాన్షియస్నెస్లో ఉన్నావు కాబట్టి. అదే ఒక శరీరాన్ని అమ్ముకునే ఆవిడ ఉంది, ఆవిడ దగ్గరికి బయట వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఆవిడేమో రియాక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆవిడ అది వృత్తిగా స్వీకరించింది కాబట్టి. సందర్భం మారిపోయింది. ఇదే శరీరం, ఇదే స్త్రీ పరపురుషుడు వచ్చి పట్టుకుంటే రియాక్ట్ అయిన విధానానికి, ఫ్యామిలీలో మెంబర్స్ పట్టుకున్న దానికి ఈ కాన్షియస్నెస్ ఎక్కడది? నీలో ఉంది కాబట్టి. అదే నువ్వు బ్లైండ్ అనుకో, గుడ్డి దానివి, స్పర్శ తెలియదు, చూపు తెలియదు, ఎవరో వచ్చి పట్టుకున్నారు నీకు అని తెలుస్తుందా? క్రియ ఏమైనా జరుగుతుంటే, నేను ఏమైనా చేస్తుంటే అప్పుడు నీకు అర్థమై రియాక్ట్ అవుతావు. అంటే నీకు చాలా టైం పట్టింది ఇంత జరగటానికి. అదే జ్ఞానంతో ఉన్నప్పుడు ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది మాంసం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు జ్ఞానంతో ఎరుకతో ఉన్నప్పుడు తెలుస్తుంది.